వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. బ్రిటన్లో ముందుగా హెడ్లైన్స్. ఆ ఒక్క విషయంలో భారత్కి మొదటి స్థానం. దీనికి కారణం ప్రజల ప్రభుత్వమా అంటున్న నిపుణులు. ఇండియా ఓపెన్ షూటింగ్ ఛాంపియన్షిప్లో మెరిసిన తెలంగాణ యువత. పెన్షనర్లకు శుభవార్త. ఉద్యోగుల పెన్షన్ విషయంలో సరికొత్త మార్పు. జీడీపీ పెరుగుదలలో ప్రపంచాన్ని ఆకర్షిస్తున్న భారత్. కారణం ఏంటో చెప్పిన మోడీ. శ్రీశైలం డ్యాం విషయంలో రెడ్ అలర్ట్. పరుగులు తీసిన అధికారులు. ప్లాస్టిక్ వ్యర్థాల ఉత్పత్తిలో భారత్ అగ్రస్థానంలో ఉంది. ప్రతి ఏడాది 10.2 మిలియన్ టన్నుల వ్యర్థాలను ఉత్పత్తి చేస్తుంది భారత్. ఇది తర్వాత పెద్ద కాలుష్య దేశాల కంటే రెండింతలు ఎక్కువని ఒక నివేదిక వెల్లడించింది. యూకేలోని యూనివర్సిటీ ఆఫ్ లీడ్స్కు చెందిన పరిశోధకులు తెలిపిన వివరాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది 57 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి. ఈ వ్యర్థాలు ఒక చోటని కాక సముద్ర గర్భం నుంచి కొండ శిఖరాల వరకు, ఆఖరికి మానవ శరీరంలో సైతం పెద్ద ఎత్తున పెరిగిపోతున్నాయి. ఈ వ్యర్థాల్లో 3/2 వంతులు ప్రపంచంలోని దక్షిణ దేశాల నుంచి వస్తున్నట్లు ఈ నివేదిక వెల్లడించింది. గోవా వేదికగా జరిగిన ఇండియా ఓపెన్ షూటింగ్ ఛాంపియన్షిప్లో తెలంగాణ షూటర్లు పతక ధమాకా మోగించారు. పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్ ఈవెంట్లో మన్దీప్ జట్టా 2 స్వర్ణ పతకాలతో మెరిశాడు. పురుషుల జూనియర్ 50 మీటర్ల రైఫిల్ 3 ఫ్రోన్ విభాగంలో రయాన్ ఫైజల్ పసిడి సొంతం చేసుకున్నాడు. మరోవైపు 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ జూనియర్తో టీమ్ ఈవెంట్లో అర్షిత ఖరార్ 2 స్వర్ణాలు సాధించింది. అలాగే ప్రణతి రజిత కాంస్యం, గోపాలకృష్ణ కాంస్యం, శంకర్ రజితంతో ఆకట్టుకున్నారు. పతక విజేతలను తెలంగాణ రైఫిల్ అసోసియేషన్ అభినందించింది. పెన్షనర్లకు శుభవార్త. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ నిర్వహిస్తున్న ఉద్యోగుల పెన్షన్ పథకం ఈపీఎస్ 1995లో ఉన్న పెన్షనర్లు త్వరలో దేశవ్యాప్తంగా ఏ బ్యాంక్ లేదా ఏ శాఖ నుంచైనా తమ పెన్షన్ను తీసుకోవచ్చు. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఈ సదుపాయం అమల్లోకి వస్తుందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ బుధవారం ప్రకటించారు. ఈ మేరకు ఈపీఎస్ 1995 కోసం ప్రతిపాదించిన కేంద్రీకృత పెన్షన్ పేమెంట్ సిస్టమ్ సిపిపిఎస్కు మాండవీయ నేతృత్వంలోని ఈపీఎఫ్ఓ ట్రస్టీల సెంట్రల్ బోర్డు ఆమోదం తెలిపినట్టు కార్మిక మంత్రిత్వ శాఖ సైతం ఓ ప్రకటన విడుదల చేసింది. జీడీపీ పెరుగుదలలో ప్రపంచాన్ని ఆకర్షిస్తున్న భారత్ తయారీ రంగంలో మాత్రం కొన్ని చిన్న దేశాల కంటే వెనకబడిపోతున్నట్లు ప్రపంచ బ్యాంక్ తెలియజేసింది. రెడీమేడ్ దుస్తులు, తోలు, వస్త్ర పాదరక్ష ఎగుమతుల్లో బంగ్లాదేశ్, వియత్నాలు భారత్ కంటే మెరుగ్గా ఉన్నాయని పేర్కొంది. 2022లో భారత్ వాటా 3.5% ఉంటే బంగ్లాదేశ్ వాటా 5.1%తో, వియత్నాం 5.9%తో ఉన్నట్లు తెలిపింది. 2013లో భారత్ 4.5% వాటాను అందుకున్న తర్వాత కాలంలో ఇంకా దిగజారిపోతుంది. ఇంకా చైనా నుంచి తరలిపోతున్న పరిశ్రమల్ని భారత్ అదుపులోకి తెచ్చుకోవాలంటే పన్నుల భారం తగ్గించాలని, వాణిజ్యం ఒప్పందాలను సవరించుకోవాల్సి ఉంటుందని ప్రపంచ బ్యాంక్ అభిప్రాయపడింది. అప్పుడే మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా అనే లక్ష్యాలు నెరవేరుతాయని చెప్పింది. శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో పేలుడు సంభవించింది. దీనితో కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో సాంకేతిక లోపం కారణంగా 7 నెంబర్ యూనిట్లో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. 7 నెంబర్ యూనిట్లో జనరేటర్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి జరుగుతూ ఉండగా పేలుడు శబ్దం వచ్చింది. దీనితో ఉద్యోగులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సాంకేతిక లోపంతో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోగా అధికారులు యూనిట్ను మరమ్మతు పనులు చేపట్టారు. సమస్యను పరిష్కరించి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించేందుకు చర్యలు చేపట్టారు. మరోవైపు శ్రీశైలం జలాశయానికి వరద నీరు ఉధృతి తగ్గింది. ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఉదయం వరకు అక్కడ రెండో ప్రమాద హెచ్చరిక జారీ కాగా వరద ఉధృతి తగ్గడంతో మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. చూసారుగా ఇవాళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.